మీరు సాటిస్ఫై ఉన్నారు సార్? ప్లాంటింగ్ మెటీరియల్ మనం డెక్కన్ ఎక్సాటిక్స్ నుంచి తీసుకున్నాం గదా! మీరు మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి? ఎలా సపోర్ట్ చేస్తున్నాం మీరు కొంచెం చెప్పగలుగుతారా? డెక్కన్ ఎగ్జాటిక్స్ నుంచి నేను లాంహాస్, పింకర్టన్ తీసుకున్నాను. ఐ హావ్ జీరో మోర్టాలిటీ. 100% అన్ని మొక్కలు సర్వైవ్ అయినాయి. వేరేస్ మొలుమా తీసుకున్నప్పుడు కొద్దిగా చిన్న మొక్కలు తీసుకున్నాను నేను వేరే చోట నుంచి. అది ఓన్లీ 1 ఫుటీ. అందులో నాకు మోర్టాలిటీ 30% దాకా ఉంది. ఇప్పటివరకు ఎన్ని మొక్కలు పెట్టారు సార్? ఏ వెరైటీస్‌లో ఎన్ని మొక్కలు పెట్టారు? మొత్తము 300 మొక్కలు పెట్టానండి అవకాడో. లోకల్ వెరైటీస్‌లో 150 ఉన్నాయి. మలుమా 40 ప్లాంట్స్ ఉన్నాయి. పింకర్టన్ 60 ఉన్నాయి. లాంహాస్ 50 ఉన్నాయి. మీరు ఒకసారి ఫ్రూట్ చూపించగలుగుతారా సార్? మలుమా ఫ్రూట్. మలుమా ప్లాంటెడ్ ఇన్ సెప్టెంబర్ 2022. సార్ హై రైజ్ బెడ్స్ చేశారు కదా సార్? మీరు ఫస్ట్ నుంచి రైజ్ బెడ్స్ చేశారా? లేకపోతే మధ్యలో చేశారా సార్? ఫస్ట్ అక్కడ లోకల్ ప్లాంట్స్ చేశానండి. సార్ లోకల్ ప్లాంట్స్ చేసినప్పుడు ఐడియాలో వచ్చింది మీకు రైజ్ బెడ్స్ చేయాలని మామూలుగా ఫ్లాట్ ల్యాండ్ మీదనే వేసాను. ఓకే. 1 ఇయర్ తర్వాత అక్టోబర్లో హెవీ రెయిన్స్ వచ్చినాయి సార్. వాటర్ స్టాగ్నెంట్ అయింది సార్. నేను పెద్ద పట్టించుకోలేదు. లోపలికి వెళ్ళిపోతుంది. 2 డేస్ తర్వాత వాటర్ లోపలికి ఇది అయిపోయింది. నేను పట్టించుకోలేదు. బట్ నవంబర్ నుంచి డైబ్యాక్ స్టార్ట్ అయింది పైనుంచి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ మొక్కలు చనిపోయే స్టేజ్కి వచ్చినాయి. సో ఆ స్టేజ్లో వేరే కొన్ని రెడ్ సమ్ రీసెర్చ్ పేపర్స్ కొంత యూజ్ చేసి అవి ఎక్స్పెరిమెంట్స్ చేసి మొక్కలన్నీ బతికినాయి ఎక్సెప్ట్ 2 ప్లాంట్స్. అప్పుడు ఇంకా డిసైడ్ చేస్తున్నా. అక్కడిది కూడా ట్రెంచెస్ కొట్టేశాను. ఇక్కడ ట్రెంచెస్ చేపించాము. సో వాటర్ స్టాగ్నెంట్ కాకుండా ఉండడానికి మొక్కల దగ్గర. దాని తర్వాత ఇవన్నీ ఇంకా రైజ్డ్ బెడ్స్ చేసాము. సార్ ఇరిగేషన్ సిస్టమ్ ఎట్లా చేస్తారు సార్? మీరు డైలీ డ్రిప్ ఇరిగేషన్, మొత్తం డ్రిప్ ఇరిగేషన్ డైలీ వన్స్. వింటర్లో కొంచెం తక్కువ, సమ్మర్లో కొంచెం ఎక్కువ. డైలీ వన్స్ వేస్తారు? డైలీ వన్స్. కానీ మనం డెక్కన్ ఎక్సాటిక్స్ ఫార్మర్స్కి సమ్మర్లో 3 షెడ్యూల్స్లో ఇస్తున్నాం. అంటే డ్యూరేషన్స్లో ఇవ్వమని చెప్తున్నాం. మార్నింగ్ కొద్దిగా, సాయంత్రం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా. లాస్ట్ ఇయర్ 2 టైమ్స్ ఇచ్చాను సమ్మర్లో. సార్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి, సార్ ఈవినింగ్ 6 o'clockకి చేసాము. బట్ ఈ ఇయర్ సమ్మర్ ఓన్లీ ఒక 2-3 వీక్సే ఉంది పీక్. అవును సార్. సో ఇప్పుడు 40 క్రాస్ చేయలేదు. అందుకని సెకండ్ దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు.